ధీరసింహగ్రావక్షేత్రావాస జయసింహ దైత్యాంత విద్యుద్ఘాత వీక్షారోక్ష నరసింహ విస్తృత విస్తృత కర్కశ చాలిత దీర్ఘహస్తా విశ్వహిత శక్తియుత శంఖధర చక్రధర జ్వాలాకేసర సింహ శూలానకరణ సింహ శాశ్వత శాంతి సంస్థాపనార్థ లోకధ్వంత విధ్వంసకారక మృత్యుంజయ విజయ నారసింహ. తెలుగు ప్రాంత ప్రజలకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు పెంచెల కోన. అలనాడు చెంచురాజు పరిపాలించిన చెంచుల కోన అయిన ఈ యొక్క హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత నరసింహస్వామి అడవుల్లో తిరుగుతూ ఉండగా చెంచురాజు కుమార్తె చెంచులక్ష్మి అమ్మవారు స్వామివారిని శాంతింపజేసి ఈ చెంచు వనితగా ఆమె ఇక్కడ ఆవిర్భవించింది కాబట్టి ఈ చుట్టూ ప్రదేశం అంతా కూడా చెంచులే ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళ యొక్క ఆడపడుచునే స్వామికి ఇచ్చారు అని చెప్పేసి వాళ్ళే ఆ యొక్క నారతో చేసినటువంటి మొలత్రాడునే స్వామికి సమర్పించడం జరుగుతుంది. కాలానుగుణంగా రూపాంతరం చెందిన ఛత్రవటి క్షేత్రమైన ఈ యొక్క స్వామివారి యొక్క వెనక భాగం అంతా కూడా కొండలంతా కూడా ఛత్రం గొడుగు ఆకారంలో స్వామివారికి పై భాగం అంతా కూడా గొడుగులా ఉంటుంది. కొండంతా కూడాను ఈ వైశాఖ మాసంలో స్వామివారికి సప్త ఋషులు వచ్చి గొడుగును ఛత్రాన్ని పట్టుతారట. అందువల్ల ఈ యొక్క క్షేత్రానికి ఛత్రవటి నారసింహుడు అని నామధేయం ఉంది. ఆ జ్వాలా నరసింహుడి ఉగ్ర జ్వాలల నుంచి ఆవిర్భవించిన పెనుశీల కోన అయిన ఆ యొక్క నృసింహ జ్వాల నలు దిశలుగా వ్యాపింపజేస్తే ఇక్కడికి వచ్చినటువంటి రూపాన్ని ఎవరూ శాంతింపజేయలేకపోయి ప్రహ్లాదుడి వల్ల కూడా కాకపోతే అప్పుడు దేవతలంతా కూడా అమ్మని ప్రార్థిస్తే అమ్మ లక్ష్మీదేవిగా ఇక్కడికి వచ్చి వైకుంఠవాసినిగా వచ్చి చెంచులక్ష్మిగా ఆవిర్భావం చెంది స్వామిని శాంతింపజేసి స్వయం వ్యక్తంలో నృసింహావతారంలో పెద్ద శిలా ఆకారంలో వామభాగం అంతా కూడా అమ్మ, దక్షిణ భాగం అంతా కూడా స్వామిగా రెండు శిలలు ఏకమైనటువంటి రూపమే పెనుశిల లక్ష్మీ నరసింహస్వామి. దక్షిణ భారతదేశంలోనే నవ నారసింహ క్షేత్రాలలో చిట్ట చివరి క్షేత్రంగా మారి భక్తుల పాలిట కొంగు బంగారంగా నిలుస్తున్న ఈ పెంచెల కోనలో మన ఈ అనగనగా ఒకరోజు మనిషి పుట్టుక ప్రశ్నలతోనే మొదలవుతుంది, మనిషి చావు ప్రశ్నలతోనే అంతమవుతుంది. అలాంటి జీవిత ప్రయాణంలో అంతు చిక్కని అర్థం కాని ప్రశ్నలెన్నో. అందుగలడని ఇందు లేదని సందేహము వలదు, ఎందెందో వెతికినా అందందే కలడు. ఇట్స్ మీనింగ్ ఆఫ్ దేవుడు సర్వాంతర్యామి, అక్కడ ఇక్కడ కాదు ఎక్కడైనా ఉంటాడు. అలాంటి సందర్భంలో మనం ఆలయాలకు వెళ్ళవలసిన అవసరం ఏమిటి? అసలు మనం ఆలయాల్లోకి వెళ్ళినప్పుడే మనసు ఎందుకు ప్రశాంతంగా మారుతుంది? సమయము సందర్భాన్ని బట్టి మన దేశంలో ఉన్న కొన్ని ఆలయాల్లో స్వామివారి కళ్యాణాలు జరుగుతుంటాయి. అసలు స్వామివారి కళ్యాణాలు ఆలయాల్లో జరిపించవలసిన ఆవశ్యకత ఏమిటి? అసలు ఈ పెంచెల కోన ఆలయ చరిత్ర ఏమిటి? అసలు ఈ పెంచెల కోనకు ఎలా చేరుకోవాలి? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలతో పాటు నా 24 గంటల అనుభవాన్ని ఈ వీడియోలో పొందుపరచడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఏం చేయాలో తెలుసుగా, చేసేయండి మరి. పెంచెల కోన ఇది ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని నల్లమల అభయారణ్యంలో అతి ప్రాచీనమైన ప్రకృతి ప్రేమికులకు అతి సుందరమైన వైష్ణవ క్షేత్రం. ఇది నెల్లూరు నుంచి సుమారు 90 కిలోమీటర్ల దూరంలోను, రాపూర్ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మీరు ఎప్పుడైనా నెల్లూరు టు పెంచెల కోన వెళ్ళాలి అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ వే నెల్లూరు టు పొదలకూర్, పొదలకూర్ టు రాపూర్, రాపూర్ టు పెంచెల కోన. దిస్ ఇస్ ద బెస్ట్ వే. ఇది కాదు నాకు గూగుల్ తల్లి చెప్పింది నేను గుడ్డిగా నమ్మి వెళ్తానంటారా? అయితే మీ కథ కంచికే, మీరింటికే అనమాట. అంత వరస్ట్గా అయితే రూట్స్ అయితే ఉంటాయి, బట్ కానీ వ్యూస్ ఉంటాయి భయ్యా. రూట్స్ ఎలా ఉన్నా పర్లేదు, మాకు వ్యూసే కావాలి అంటే మాత్రం ఫీస్ట్ అంతే.
అందమైన పల్లెటూరులు, అంతరించిపోతున్న పశు సంపద, ఒక చక్కటి పల్లెటూరి వాతావరణాల మధ్య మన ప్రయాణం నెక్స్ట్ లెవెల్ అంతే. సుమారు 2.5 గంటల ప్రయాణం అనంతరం పెంచలకోన. నా మనసుకు తెలియని ఏదో ఆనందం, అంతకు మించిన ఎన్నో ప్రశ్నలు. నా ముందున్న ఈ 24 గంటల సమయం ఈ ఆలయ చరిత్రలో దాగి ఉన్న ప్రశ్నలకు సమాధానాలు వెతకడంలో సరిపోతాయా? చూడాలి. నేను టెంపుల్కి వెళ్ళిన ఈ రోజంతా కూడా చాలా పీస్ఫుల్గా అయితే గడిచిపోయింది. స్వామివారి దర్శనం అనంతరం అయితే ఆలయ అధికారిని, పూజారి గారిని అయితే కలవడం జరిగింది. ఆలయ చరిత్ర కొంతవరకు అయితే తెలుసుకోగలిగాను. ఆఫ్టర్ దట్ ఎర్లీ మార్నింగ్ షూట్స్ ఎక్కడి నుంచి ప్రారంభించాలి, అసలు ఏ క్లిప్స్ గ్యాదర్ చేయాలి అంతా కూడా వారితో కొంచెం డిస్కషన్ అయితే జరిగింది. నేను ఇంకోటి చెప్పడం మర్చిపోయాను భయ్య. టెంపుల్ ఎర్లీ మార్నింగ్ చూసినా, నైట్ చూసినా కూడా అస్సలు మెస్మరైజింగ్ అయితే ఉన్నాయి. నాకు అలాంటి ఫీల్ అయితే ఇప్పటి వరకు అయితే కలగలేదు. మీరు ఎప్పుడైనా కూడా పెంచలకోనకు కానీ వెళ్ళారు అంటే మాత్రము నైట్ మాత్రం ప్రిఫర్ చేయండి అక్కడ స్టే చేసేదానికి. రేపు ఎర్లీ మార్నింగ్ అయితే కలుసుకుందాం, ఓకేనా? లైఫ్లో ఫస్ట్ టైం అయితే చూశాను భయ్య ఆలయ తలుపులు నా కళ్ళ ముందే తెరుచుకోవడం, గోపూజను నిర్వహించడం, సుప్రభాత సేవ అనంతరం తొలి దర్శన భాగ్యం మనకు దక్కడం. ఇది ఎప్పటికీ మర్చిపోలేను, నెవర్ ఎవర్. శ్రీమన్మహాశైలేశ్వర సుప్రభాతం స్వామిన్ సరాంశరమయ హరియగణదయే ఆవాసితాని మధురాని సుశీతలాని స్నానాయతేన నిరాహంతమయాం శివేవా శ్రీమన్మహాశైలేశ్వర సుప్రభాతం ఏతే దినాధిపతయస్సహ సిద్ధసాదేవం వేద ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. తొలి దర్శనం అనంతరం ఆలయ చరిత్రలో దాగి ఉన్న ప్రశ్నలకు సమాధానాలు వెతకడం ఇక మన వంతు. ఇక మొదలు పెడదామా? ఇంత పెద్ద అభయారణ్యంలో స్వామివారు ఇక్కడే వెలవడానికి గల కారణమేంటో తెలుసుకోవాలి. అసలు ఈ ఆలయ ప్రస్థానం ఎప్పుడు మొదలైందో తెలుసుకోవాలి. ఇలాంటి ప్రశ్నలు ఎవరినైనా అడిగితే వారికి నచ్చిన విధంగా చెప్తారు. కానీ స్వామివారి సేవలోనే తమ జీవితాలను గడిపే వారి దగ్గర నుంచే సరైన సమాధానం దొరుకుతుంది కదూ. వృషభే స్వాతి నక్షత్రే చతుర్థస్యాం శుభే దినే సంధ్యాకాలేన సంయుక్తే స్తంభోద్భూతో నృకేసరి. ఓం శ్రీ పెనిశిలా లక్ష్మీ నృసింహాయ నమః. నృసింహావతారం పిలవకనే వచ్చినటువంటి అవతారం నృసింహావతారం. శ్రీమన్నారాయణమూర్తిలో 4వ అవతారంగా నృసింహావతారం ఆవిర్భావం జరిగింది. అది ఎందువల్ల అంటే హిరణ్యకశిపుడు మనల్ని పెట్టేటటువంటి బాధల్ని భరించలేక ఆ భగవంతుడే ఆ యొక్క ప్రహ్లాదుణ్ణి సృష్టించి ఆ యొక్క రూపంలో స్వామిని పిలవకనే ఆయన స్తంభంలో నుంచి బయలుపడినటువంటి రోజు. వృషభే స్వాతి నక్షత్రే, వృషభ లగ్నంలో స్వాతి నక్షత్రంలో బుధవారం రోజున సాయం సంధ్యంలో స్వామి ఆవిర్భావం జరిగింది. చతుర్దశి సాయం సంధ్యంలో దాన్ని ప్రధానంగా తీసుకునే మనం వార్షిక బ్రహ్మోత్సవాలు కూడా మన పెంచలకోన క్షేత్రంలో నిర్వహింపబడుతూ ఉన్నాయి. ఆ యొక్క నృసింహ జ్వాల 4 దిశలుగా వ్యాపింపజేస్తే ఇక్కడికి వచ్చినటువంటి రూపాన్ని ఎవరూ శాంతింపజేయలేకపోయి ప్రహ్లాదుడి వల్ల కూడా కాకపోతే అప్పుడు దేవతలంతా కూడా అమ్మని ప్రార్థిస్తే అమ్మ లక్ష్మీదేవిగా ఇక్కడికి వచ్చి వైకుంఠవాసినిగా వచ్చి చెంచులక్ష్మిగా ఆవిర్భావం చెంది స్వామిని శాంతింపజేసి స్వయం వ్యక్తంలో నృసింహావతారంలో పెద్ద శిలా ఆకారంలో వామభాగం అంతా కూడా
కూడా అమ్మ, దక్షిణ భాగం అంతా కూడా స్వామిగా 2 శిలలు ఏకమైనటువంటి రూపమే పెనుశిల లక్ష్మీ నరసింహస్వామి. శాంత రూపం దాల్చి అమ్మతోటి స్వామి శాంతంగా ఉన్నటువంటి పెద్ద శిలా రూపమే మన పెనుశిల లక్ష్మీ నరసింహస్వామి. ఈ యొక్క క్షేత్రం మన ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు జిల్లాకి 75 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంది. ఈ క్షేత్రానికి తూర్పు, ఉత్తరం దట్టమైనటువంటి అడవులు, దక్షిణం, పశ్చిమంలో ఎత్తైనటువంటి కొండ ప్రదేశాలు, పర్వతారణ్యాల మధ్యలో స్వామి శిలారూపం దాల్చబడి ఉంది. ఇక్కడ సమయము సందర్భాన్ని బట్టి మన దేశంలో ఉన్న కొన్ని ఆలయాలలో స్వామివారి కళ్యాణాలు జరుగుతుంటాయి. ఇక్కడ నిత్య కళ్యాణం, పచ్చతోరణం. అసలు స్వామివారి కళ్యాణాలు ఆలయాల్లో జరిపించవలసిన ఆవశ్యకత ఏమిటి? దీని వెనుకున్న అంతరార్థం ఏంటో తెలుసుకోవాలిగా. అహోబిలంలో స్తంభం నుంచి ఉద్భవించినటువంటి యొక్క నరసింహస్వామి హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత ప్రహ్లాదుడికి పట్టాభిషేకం చేసి ఆ ప్రహ్లాదు యొక్క కోరిక మేరకు సగం యొక్క శాంతపడి మిగతా సగంతో ఈ యొక్క ఉగ్ర రూపంలో ఉన్నటువంటి యొక్క నరసింహస్వామి తమ జ్వాలలుగా ప్రవశించి అహోబిలం, సింహాచలం, మంగళగిరి, యాదగిరి గుట్ట, అంతర్వేది, కదిరి, మాలకొండ, నరసింహకొండ అనేటువంటి 8 క్షేత్రాలు కూడా జ్వాలపడి ఈ యొక్క చివరిదైనటువంటి యొక్క నరసింహస్వామి యొక్క పెనుశిల క్షేత్రంలోకి ఇక్కడికి 9వ జ్వాలపడి ఇక్కడికి స్వామివారు రావడం, అలాగే అమ్మ చెంచులక్ష్మి రూపంలో ఇక్కడ తిరుగుతూ ఉండగా ఆమెను చూడడం, ఆయన ఉగ్రరూపం అంతా కూడా శాంతపడిపోయి ఆ యొక్క చెంచురాజుకి అప్పం చెల్లించి ఆ యొక్క చెంచులక్ష్మి అమ్మవారిని తనలో ఐక్యం చేసుకుని ఏకశిలారూపంలో స్వామి అమ్మవారి ఇద్దరు కూడా పెనవేసుకుని వెలిసినటువంటి యొక్క క్షేత్రం. అందుకనే ఈ చెంచులక్ష్మి సమేతంగా లక్ష్మీ నరసింహస్వామి వారికి మనము నిత్య కళ్యాణ మహోత్సవంగా జరిపించడం జరుగుతుంది. ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి సమేతంగా పెనుశిల లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవం జరిపించడం ఇక్కడ నిత్య కళ్యాణం ప్రతిరోజు కూడా ఉంటుంది. ఇటువంటి నిత్య కళ్యాణ మండపం జరిపేటటువంటి యొక్క క్షేత్రంలో వివాహం చేసుకున్నందు వారు అందరూ కూడా సుఖశాంతులతో అన్యోన్య దాంపత్య ప్రాభివృద్ధితో ఉండడం కూడా జరుగుతున్నటువంటి పరిపాటి. కాబట్టి ఇటువంటి మంగళకరమైనటువంటి యొక్క క్షేత్రంలోకి మనం రావడమే చేసుకున్న పూర్వజన్మ సుకృతం అయితే ఇటువంటి మంగళకరమైనటువంటి కళ్యాణ సేవల్లో పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొంది అందరూ కూడా సుఖశాంతులతో ఉండి సుఖ సౌఖ్యాభివృద్ధితో ఉండి స్వామివారి అనుగ్రహం అందరికి కూడా కలగాలని చెప్పేసి భగవంతుడిని మనసారా కోరుకుంటూ ఆయన యొక్క ఆశీర్వాదాలు అందరూ కూడా తెలియపరుస్తూ ఈ యొక్క స్వామివారి అనుగ్రహాన్ని అందరూ కూడా పొందాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అన్నమాట. క్షేత్రంలో చెంచులక్ష్మి అమ్మవారిని పెనవేసుకొని స్వామివారు ఉండడంతో ఆదిలక్ష్మి అమ్మవారు అల్లంత దూరాన ఏటికి అవతల భాగాన స్వయంభూమూర్తిగా వెలిసి ఉన్నారు. విశేషంగా అమ్మవారు అంటే పద్మాసన స్థితేదేవి పరబ్రహ్మ స్వరూపిణి అని లక్ష్మీ అమ్మవారు పద్మాసనంలో కూర్చొని ఉండటం విశేషంగా ఉంటుంది. కానీ ఈ క్షేత్రంలో స్వామివారి పైన అలిగి దూరంగా వెళ్ళి నిలబడి శిలారూపంలో వెలియడం ఎంతో ప్రాశస్త్యమైనటువంటి క్షేత్రంగా చెప్పబడుతుంది. ఇక్కడ ఈ పుష్కరిణి స్వామివారి యొక్క బ్రహ్మోత్సవ సమయంలో తెప్పోత్సవంకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా నిత్యం కూడా భక్తులకు స్నానాల కోసమని ఏర్పాటు చేసినటువంటి కోనేరు ఇది. ఈ యొక్క కోనేరు చాలా విశేషంగా ఉంటుంది. భక్తులందరూ కూడా తలనీలాలు సమర్పించి వచ్చి ఈ పుష్కరంలో స్నానం ఆచరించి స్వామివారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. నరసింహస్వామి వారిని ఆరాధించినటువంటి కణ్వ మహర్షి, ఆ యొక్క కణ్వ మహర్షి గుర్తుగా ఈ యొక్క ఏరు వస్తూ ఉంటుంది. దీన్ని కణ్వ నది అని పిలుస్తూ ఉంటారు. రూపాంతరంలో కాలక్రమేణా మారి కండలేరుగా రూపాంతరం చెంది కండలేరుగా నామకరణంగా ఏర్పడింది. ఈ యొక్క కండలేరు, ఈ నీరంతా కూడా కండలేరు జలాశయం అని చెప్పని ఒక ప్రాజెక్టు ముందర ఉంది. ఈ యొక్క కండలేరు జలాశయానికంతా కూడా ఇక్కడి నుంచే మొదలవుతాయి ఈ నీరంతా కూడాను. ఈ యొక్క కొన్ని వేల హెక్టార్ల వరి పంటకంతా కూడా సాగునీరుగా ఇదంతా వెళ్తూ ఉంటుంది. స్వామివారి అనుగ్రహంతో చుట్టుపక్కల ఉండే గ్రామాల అన్నిటికీ కూడా ఈ యొక్క నీరే ఆధారంగా ఉంటుంది. 1967 సంవత్సరం నుంచే మనకి త్రికాల ఆరాధనలు ఇక్కడ జరుగుతున్నాయి. అంతకుముందు కూడా వారపు రోజునే వారపు పూజ మాత్రమే ఇక్కడ జరుగుతూ ఉండేది. ఒక్క శనివారం మాత్రమే స్వామికి ఆరాధన కైంకర్యాలంతా కూడా జరుగుతుండేటటువంటివి. ఆ యొక్క అరణ్య భాగంలో వచ్చి
మనిషి వచ్చి మళ్ళీ తిరిగి వెళతాడు అనేటటువంటి రోజులు కానటువంటి రోజుల్లో కూడా ఆ వీళ్ళ అందరినీ తీసుకుని ఈ యొక్క చెంచు వాళ్ళందరినీ తీసుకుని ఆ డప్పులు వాయిస్తూ కాగడాలు వెలిగించుతూ వచ్చి ఇక్కడికి వచ్చి స్వామికి ఆ శనివారం మధ్యాహ్నం మాత్రమే ఆరాధనా కైంకర్యాలు నిర్వహింపబడుతూ ఉండేటివి 1967వ సంవత్సరం దాకా. 1967వ సంవత్సరం నుంచి స్వామికి త్రికాల ఆరాధనలు ఆరంభమయ్యి ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవతో మొదలుకొని రాత్రి 8 గంటలకు శయ్యాదివాసం వరకు శ్రీపాంచరాత్ర భగవచ్శాస్త్ర దివ్యాగమోక్త ప్రకారంగా స్వామికి నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవాలంతా కూడా స్వామికి అత్యంత వైభవంగా నిర్వహింపబడుతూ ఉన్నాయి. ఇంతటి చరిత్ర కలిగిన ఈ ఆలయ దర్శనానికి ఎంతో మంది భక్తులు పలు ప్రాంతాల నుంచే కాకుండా పలు రాష్ట్రాల నుంచి తరలి వస్తుంటారు. ఇంతటి నల్లమల అభయారణ్యంలో వసతి సౌకర్యాలు ఎలానేగా మీ ఆలోచన? శ్రీ పెనుసుల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం పెంచలకోన క్షేత్రం ఉంది. ఈ క్షేత్రంలో నేను కార్యనిర్వహణాధికారిగా సేవలు అందిస్తున్నాను. నా పేరు కోరెడ్డి శ్రీనివాసన్ రెడ్డి. ఇక్కడ డిప్యూటీ కమిషనర్గా మరియు కార్యనిర్వహణాధికారిగా గత 2 మాసాల నుంచి నేను విధులు నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ మా జిల్లాలో, నెల్లూరు జిల్లాలో మొత్తం కూడా ఎక్కడా లేని విధంగా అన్నదానం అనేది ఈ క్షేత్రంలో జరుగుతుంది. ప్రతినిత్యము ఎంతమంది వచ్చినా కూడా స్వామివారి సన్నిధికి దర్శనానంతరం ప్రతి ఒక్కరికి అన్నదానం అంటే టైం లేదండి. 3-4 వరకు కూడా వచ్చిన ప్రతి భక్తుడు ఇక్కడికి వచ్చి భోంచేసి వెళ్తారు. ప్రతినిత్యము సుమారు 1000 మంది 1500 మంది దాకా ఇక్కడ భోంచేస్తారు. అదేవిధంగా శుక్ర, శని, ఆది ఈ 3 రోజులలో 3 నుంచి 4,000 మంది పైచులకు ఈ స్వామివారికి దర్శనార్థం వచ్చి ఇక్కడ భోంచేస్తారు. ఈ క్షేత్రంలో ఈ అన్నదానం అనేది చాలా బాగా ఉంటుంది. ఈ అన్నదానానికి కూడా మాకు విరాళాలు కూడా అందరూ కూడా సహకరిస్తున్నారు. సుమారుగా మాకు 10 కోట్ల పైనే ఈ ట్రస్ట్కి, అన్నదానం ట్రస్ట్ కింద ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి. ఆ వచ్చే వడ్డీ ప్లస్ డైలీ వీళ్ళు ఆ అన్నదానం అయిన తర్వాత తదనంతరం అందరూ కూడా వాళ్ళ తోచిన విధంగా స్వామివారి సహాయం చేస్తున్నారు. ఆ అమౌంటే మేము మొత్తం బ్యాంకులో వేసి బ్యాంకు నుంచి ఈ విధంగా ఈ అన్నదానానికి ఖర్చు చేస్తాము. అన్నదానం మాత్రం చాలా బాగుంటుంది. ఈ యొక్క క్షేత్రానికి వచ్చే భక్తుల కోసం ఈ క్షేత్రంలో దేవస్థానం యొక్క రూమ్స్ ఉన్నాయి, అదేవిధంగా సత్రాలు కూడా ఉన్నాయి. ఈ క్షేత్రానికి రావడానికి నెల్లూరు నుంచి 80 కిలోమీటర్లు దూరంలో ఉంది. అదేవిధంగా రాపూర్ నుంచి 29 కిలోమీటర్లు, ఇటు బద్వేల్ నుంచి 105 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడి నుంచి కూడా నిత్యము కూడా మనకు ఆర్టీసీ వాళ్ళు ప్రతి గంటకు బస్సు సౌకర్యం కల్పించున్నారు. కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క రవాణా సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకుని ఈ యొక్క క్షేత్రాన్ని దర్శించి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పాత్రగా కోరుచున్నాము. పెంచలకోన అంటేనే మనకు గుర్తొచ్చేది శ్రీ పెనుసుల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్, రెండవది పెంచలకోన వాటర్ ఫాల్. ఈ రెండిటిని మనం విడివిడిగా అయితే చూడలేం కదూ. ఈ యొక్క క్షేత్రంలో స్వామికి అమ్మకి మధ్యన ఈ కొండల పైభాగం నుంచి జలపాతం ఒకటి ఉంటుంది. అంటే ఆ వేళ నృసింహావతారంలో స్వామి ఇక్కడికి వచ్చేటప్పుడు ఆ చంద్రాయుధం ఆ కొండనే అర్ధభాగం తీసుకువచ్చింది అని ఆ యొక్క స్వామి 7 అడుగుల్లో ఇప్పుడు ఉన్నటువంటి క్షేత్రానికి వచ్చారట. అందువల్ల వశిష్ఠ, నారద, భరద్వాజ ఇట్లా అని చెప్పేసి 7 గుండాలతోటి స్వామికి ఆ 7 పాదాలు పెట్టిన దగ్గరల్లా ఒక్కొక్క గుండం అనేసి ఒక్కొక్క పుష్కరిణి మాదిరి ఉంటుంది. మొట్టమొదటి దాకా మన అందరం వెళ్ళి అక్కడ ఆ తీర్థాన్ని ప్రోక్షణ చేసుకొని రావచ్చును. టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి మనం సుమారు 1.5 కిలోమీటర్గా నడిచాము అంటే పెంచలకోన వాటర్ ఫాల్ అనేది వస్తుంది. ఈ 1.5 కిలోమీటర్ అంతా కూడా మనతో పాటు శశిస్వామి వాళ్ళ సన్ కూడా మనతో అయితే ట్రావెల్ అయితే అయ్యాడు. ఇప్పుడు దాకా టెంపుల్కి రిలేటెడ్ వీడియో అయితే చూసాం కదా. ఇక్కడ నుంచి అయితే మనం వాటర్ ఫాల్కి అయితే వెళ్తున్నాము. నా చిన్నతనంలో అయితే వెళ్ళాము, ఇంతవరకు అయితే నేను మళ్ళీ వాటర్ ఫాల్కి అయితే వెళ్ళింది లేదు. ఈ పెంచలకోన వాటర్ ఫాల్కి మెయిన్ రూటు ఎలా వెళ్ళాలో కూడా తెలియదు. శశిస్వామి ఉన్నారు కదా, వాళ్ళ సన్ అనమాట. గట్టిగా చెప్పు మా వాళ్ళకి నమస్కారం. ఈ బ్రదరే తీసుకెళ్తున్నాడు మనల్ని.
బేసిక్గా ఇక్కడ నుంచి అయితే స్ట్రీమ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది మనం ఈ స్ట్రీమ్లో నడుచుకోవాలి? 1.5 కిలోమీటర్ ఉంటుంది. ఓకే, 1.5 కిలోమీటర్ అయితే మనం ఈ స్ట్రీమ్లో అయితే నడుచుకుని వెళ్ళాలి. నువ్వు ఎన్నిసార్లు వెళ్ళావు ఇక్కడ లోకల్ కాబట్టి? ఇంటికి వెళ్ళి ఉంటాను 30 times 50 times తగిలి 30 times 50 times. ఇంతకన్నా ఎక్కువ వాటర్లో అయితే వెళ్ళావా? ఓకే, కొండ పై నుంచి అందరూ వెళ్తున్న రూట్లో అయితే వెళ్ళకుండా కొంచెం నీళ్ళల్లో అయితే వెళ్తున్నాను. కొంచెం నీళ్ళల్లోనే కొంచెం బెటర్గా ఉంది. అట్లాగా హైక్ చేసుకొని చిన్న చిన్న స్టోన్స్ ఎక్కుంటూ పోవడం కన్నా కూడా ఇది కొంచెం బెటర్గా ఉంది. ఎందుకంటే బై ఎక్స్పీరియన్స్ మనము తిరుపతి ట్రెక్కింగ్ క్లబ్లో 1 or 2 times అయితే వెళ్ళాం కదా, దానివల్ల. బట్ కానీ ఇక్కడ కొంచెం డిఫరెంట్గా అయితే ఉంది. ప్రతి స్టోన్ కూడా కాళ్ళకి తగులుతూ ఉంది గట్టిగానే. సాటర్డే ఎవరైతే వస్తుంటారో భక్తులు మోర్ దెన్ 80% వరకు టెంపుల్ని అయితే విజిట్ చేస్తారు. 20% అయితే వాటర్ ఫాల్ని అయితే విజిట్ చేస్తారు. బట్ కానీ సండే సరికి వచ్చేసరికి ఏమవుతుందంటే 80% అనేవి వాటర్ ఫాల్ని అయితే విజిట్ చేస్తారు, 20% అనేవి టెంపుల్ని అయితే విజిట్ చేస్తుంటారు అనమాట. అంటే సండే మొత్తం కూడా ఏంటంటే టెంపుల్ కన్నా కూడా వాటర్ ఫాల్కి ఎక్కువ ప్రయారిటీ అనేది ఇస్తుంటారు ఇక్కడ. మా కరోనా ముందు కరోనా చనిపోయారు ఓకే ఓకే ఈ గృహలో ఓకే ఈ గృహ వరకు గృహ ఉంటుంది లోపలికి అక్కడ తపస్సు చేసేవాడు మహర్షి. కోవిడ్లో చనిపోయాడా? కోవిడ్లో చనిపోయాడు. ఓకే, ఆయన కోవిడ్ ఎఫెక్ట్ వల్ల చనిపోయాడు. అంటే కోవిడ్లో ఇక్కడే ఉండేవాడు. ఓకే, కోవిడ్లో ఇక్కడే ఉండి చాలా వరకు బయటకు వచ్చి ఫుడ్ తీసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడే ఉండేవాడు. ఓకే, ఏజ్ ఎంత ఉండదు ఆయనకి? ఉంటుందన్న 90 పైన ఉంటుంది. ఓకే, 90లో ఈ వేలో నడిచాడు ఇదే రూట్లో వచ్చేవాడు, ఇక్కడ తపస్సు చేసుకునేవాడు, ఇక్కడే మునిగేవాడు. అప్పుడు వాటర్ ఎనీ టైం వస్తుంది బాగా. ఇదే కరోనా కొంచెం హెల్త్ బాగాలేక చనిపోయాడు. ఓకే, ఇది ఉంటుందన్న 5 feet వరకు ఉంటుంది లోతు ఇది. ఓకే, ఇట్లాంటివి ముందు ఉంటాయి మనకు గుండాలు. ఇది 5 feet ఉంటుంది లోపలికి. ఓకే, లిటరలీ ఇప్పుడైతే ఎండ్కి అయితే వచ్చాము. ఇక్కడికి రానాటికి నాకు ఒక 1/2 hour అయితే టైం అయితే పట్టింది. ఈజీగా ఒక 10 to 15 minutesలో అయితే ఇక్కడ సోమవారం అయితే వచ్చేసేవాళ్ళట. నాకు 1/2 hour పట్టింది. మెయిన్ కారణం ఏంటంటే స్లిప్పర్స్ లేకపోవడమే. స్లిప్పర్స్ లేకుండా ఎవరైతే ఇక్కడికి రావద్దు. ఒకవేళ స్లిప్పర్స్ లేకుండా వచ్చారంటే తర్వాత రోజు కాళ్ళు వచ్చి ఐస్లో పెట్టుకుని కూర్చోవాలి. లైఫ్లో కొన్ని మన కళ్ళ ముందు జరగాలి, అవి మనం చూడాలి అని రాసి పెట్టుంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఈ మాట నేను ఎందుకంటున్నానంటే వాటర్ ఫాల్ దగ్గర ఒక 5 minutes కానీ లేట్ అయ్యి ఉంటే స్వామివారి పల్లకి సేవను, సహస్ర దీపాలంకరణను మిస్ అయ్యేవాడిని. అవి 2 చూస్తుంటే భయ్యా నా 2 కళ్ళు చాలలేదంతే. ప్రతి శనివారమును స్వామికి సాయం సంధ్యంలో సహస్ర దీపాలంకార సేవ నిర్వహింపజేయబడుతూ ఉంది. సహస్ర దీపాలంకార అంటే సహస్రమైనటువంటి దీపాలు వెలిగించి ఆ మధ్యలో ఉభయ నాంచేరులతోటి స్వామిని ఉయ్యాలు ఉంచడమే సహస్ర దీపాలంకార సేవ. ఆ సేవ నిర్వహింపబడి ఆ యొక్క మనం చెప్పుకున్నామే చెంచులు అని చెప్పేసి ఆ చెంచులు అంతా కూడా వాళ్ళు నాట్యం చేసి ఆ యొక్క దివిటీలు పట్టుకుని స్వామికి అభిముఖంగా వాళ్ళు నృత్యాన్ని ప్రదర్శిస్తారు ప్రతి శనివారం సాయంత్రం రోజున. పొందు సేవ అప్పుడెప్పుడో నా చిన్నతనంలో మా ఊరి ఆంజనేయ స్వామి గుడి దగ్గర చూసిన ఈ పొందు సేవ చాలా కాలం తర్వాత మళ్ళీ ఇక్కడ నా చిన్ననాటి జ్ఞాపకాలే గుర్తొచ్చాయి. పొందు సేవ, ఈ పొందు సేవ గురించి మనలో చాలా మందికి తెలియకపోయి ఉండవచ్చు. ఇట్స్ నథింగ్ అబౌట్ స్వామివారి ముందు జ్యోతిని వెలిగించడం. ఇక్కడ స్వామివారినే జ్యోతి రూపంగా భావించి జ్యోతి చుట్టూ కాగడాలను తిప్పుతూ జానపద పాటలతో ఆ దైవాన్ని ప్రార్థించడమే. ఈ ఆనవాయితీ అనాదిగా అలనాటి నుండి నేటి వరకు చెంచుల సాంప్రదాయాలను అర్థం పట్టేలా ఈ పొందు సేవను నిర్వహించడం ఇక్కడి సాంప్రదాయం.
ఈ యొక్క క్షేత్రానికి మన ఆగమ శాస్త్రంలో క్షేత్రపాలకుడుగా ఉండవల. ఈ క్షేత్రాన్ని పాలించేవారు ఒకరు ఉండవల. అయితే సేనాధిపతి మాదిర మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయుధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆంజనేయః క్షేత్రపాలో రక్షిత శాంతిద సదా సాక్షాత్కారేణ కాకుక్షం భక్త్యా సంరక్షిత స్వయం. శ్రీ పెనుసల క్షేత్రంలో శ్రీ సుందర వీరాంజనేయ స్వామి క్షేత్రపాలుగా విరాజిల్లుతున్నారు. ఇక్కడ స్వామివారిని ముందుగా దర్శించుకొని తదుపరి శ్రీ పెనుసల లక్ష్మణ స్వామిని దర్శించుకోవాలి. ఇక్కడ స్వామివారిని సేవించిన వారికి అలాంటి అనారోగ్య బాధలు లేకుండా దుష్టగ్రహ పీడలు లేకుండా ఉంటాయి. కాబట్టి మనం అందరం కూడా దీన్ని సద్వినియోగం చేసుకుని స్వామిని అమ్మని దర్శించి స్వామి అమ్మ అనుగ్రహాన్ని పొంది తరించుదాము. జై పెనుసల లక్ష్మీ నరసింహ గోవింద. మన ఈ అనగనగా ఒకరోజు సిరీస్ ఎలా ఉంది? మీకు నచ్చిందా? మీకు కానీ నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో అయితే రాయండి. ఈ వీడియో ఇంత మంచిగా రావడానికి కారణమైన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. మరీ ముఖ్యంగా ఆలయ ఈవో గారు శ్రీనివాసరెడ్డి గారికి, శశిస్వామి గారికి, సీతారామయ్య స్వామి గారికి, పెంచలయ్య స్వామి గారికి, వీళ్ళందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. ఇంకేంటైతే మరి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందామా. అంతవరకు నా పేరు బాలమురళీకృష్ణ, మంది బాడ్సారి బాలు యూట్యూబ్ ఛానల్. ఇక ఉండనా మరి.